తలాపున గోదావరి పారుతున్నా తాగడానికి చుక్క నీరు లేని పరిస్థితి. జిల్లా నడిబొడ్డు నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాలువలున్న కరీంనగర్ జిల్లాలో ఇప్పటికీ చాలా గ్రామాలు, పట్టణాలకు తాగునీరు లేదు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. అంతకంటే ముందే తాగునీటి తిప్పలు మొదలయ్యాయి. జిల్లాలో ఉన్న నీటి ఎద్దడిపై V6 స్పెషల్ స్టోరీ. కరీంనగర్ జిల్లాను తాగునీటి సమస్య వెంటాడుతోంది. వేసవి సెగలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. కానీ జిల్లాలో మంచినీటి కష్టాలు మొదలై నెల రోజులు దాటిపోయాయి. వర్షాలు పడకపోవడంతో చెరువులు, కుంటలు ఎండిపోయాయి. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. జిల్లాలోని గంగాధర మండలంలో గ్రౌండ్ వాటర్ ఎన్నడూ లేని విధంగా 22 మీటర్ల లోతుకు పడిపోయిందని భూగర్భ శాఖ ప్రకటించింది. బోర్లు, బావుల్లో చుక్క నీళ్లు కూడా కనిపించడం లేదు. మనం చూస్తున్న ఈ ఎల్లమ్మ చెరువు గంగాధర మండలంలోనిది. ఈ చెరువుతో 36 గ్రామాలకు మంచినీరు అందేది. కానీ ప్రస్తుతం పూర్తిగా ఎండిపోయింది. ఈ సీన్ చూస్తేనే జిల్లాలో తాగునీటి కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ చెరువును నింపడానికి SRSP కాలువకు లింక్ చేస్తూ పైపులు కూడా వేశారు. కానీ కొంతకాలంగా SRSP నుంచి ఈ చెరువులోకి నీటిని వదలడం లేదు. చెరువు అడుగంటిపోయింది. దీంతో 36 గ్రామాల ప్రజలు దూపతో అల్లాడుతున్నారు. వ్యవసాయ బావుల నుంచి నీటిని సప్లై చేస్తున్నా అవి జనం అవసరాలు తీర్చలేకపోతున్నాయి. తాగడానికి నీళ్లు లేకపోతే ఎక్కడి నుంచో కొనుకొచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ 2-3 రోజులకు ఒకసారి వస్తుంది నల్ల. ఇక్కడ చాలా పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ నీళ్ళ సౌకర్యం లేదు. మాకు చెర్లు ఎండిపోయినాయి, మాకు కుంటలు ఎండిపోయినాయి. మేము బట్టలు విండుకోవాలన్నా, లేచి లేవని వాళ్ళం మేము నీళ్లు తెచ్చుకోవాలన్నా మాకు చేతన అయితే లేదు. మాకు నీళ్ళు ఎక్కడ లేవు. మాకు ఒక ట్యాంకర్ ఉంటే ట్యాంకర్లో కూడా నీళ్లు పోసేది లేదు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణం. చాలా గ్రామాల జనం తాగునీటి కోసం పడరాన్ని పాట్లు పడుతున్నారు. వ్యవసాయ బావుల దగ్గరకు క్యూ కడుతున్నారు. ఎడ్ల బండ్లపై డ్రమ్ములతో నీళ్లు తెచ్చుకుంటున్నారు. హుస్నాబాద్ ఏరియాలోని ఏ పల్లెలో చూసినా ఇదే సీన్ కనిపిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావులు ఎండిపోయాయి. ఈ ఊరుకో ఆ వాడకో 100లో ఒకటి ఉన్నది బోరింగ్. బోరింగ్లో నీళ్లు లేవు. మా విలేజ్లో వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నది. విలేజ్లలో కొన్ని బోర్లు ఖరాబ్ అయ్యి ఒక బోరు పనిచేస్తుంది. ఆ ఒక్క బోరుకు ఈ ఊరంతా కట్టుకొని నీళ్ళు కొట్టాలంటే చాలా అవస్థ అవుతుంది. వ్యవసాయదారులు కాబట్టి వాళ్ళు పొద్దున్నే ఎండాకాలం బాయిల కాడికి పోవడు కానీ ఈ నీళ్ళకే ఇక్కడ 10-11 అవుతుంది. వాళ్ళు బాయిల కాడికి పోయి వ్యవసాయం చేయని ఏ పని చేయని జనా వీలైతే లేదు. చిన్నపిల్లలను బయటకు పంపడినా కూడా ఇబ్బంది అవుతుంది. తమ గొంతు తడపాలంటూ MPDO ఆఫీసుల ముందు బిందెలతో ధర్నాలు చేశారు మహిళలు. నీటిని సప్లై చేస్తామని అధికారులు హామీ ఇచ్చినా పరిస్థితుల్లో మార్పు లేదు. పెద్దపల్లి, ధర్మపురి, హుజురాబాద్, సిరిసిల్ల, వేములవాడ, మంథని అటవీ గ్రామాల ప్రజలు మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు. అధికారులు మాత్రం సాధ్యమైనంత వరకు జనానికి ఇబ్బందులు లేకుండా తాగునీటిని అందిస్తామని అంటున్నారు. 90% అందరికీ ఈ సంవత్సరం ఈ సమ్మర్లో మేము ఎవ్వరికీ నీళ్ళు ఎద్దడి లేకుండా CRF, నాన్ CRF వర్క్స్ తీసుకుంటున్నాము. వ్యవసాయదారులు ఏంటి బోరు లేకపోతే బావి అవైలబుల్ ఉండి వాళ్ళు వ్యవసాయంకైనా వచ్చే డబ్బులు దాదాపు 6,000 రూపాయలు మేము ఇస్తున్నాం. వాళ్ళకి ఇచ్చి నెలకి 6,000 రూపాయలు, ఒక సీజన్కి 6,000 రూపాయలు చొప్పున ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి హైరింగ్ తీసుకొని దానికి ఒక పైప్ లైన్ వేసి విలేజ్లో ఈ సమ్మర్కి సప్లై చేస్తున్నాం. ఈ సమ్మర్ ఒక్కటి మనకు గడిచిపోతే నెక్స్ట్ సమ్మర్కి వాటర్ గ్రిడ్లోంచి నీళ్ళు వస్తాయి. దాదాపుగా నెక్స్ట్ సమ్మర్ ఆఖరికి చాలా వరకు హ్యాబిటేషన్స్ వాటర్ గ్రిడ్లో కవర్ అయిపోతాయి. పట్టణాల్లోనూ సేమ్ సీన్. 3 రోజులకు ఒకసారి నీరు సప్లై చేస్తున్న పరిస్థితి. లోయర్ మానేరు డ్యాంలో నీటి మట్టం తగ్గడంతో జిల్లాలో ఉన్న 2 మున్సిపల్ కార్పొరేషన్లలో నీటి కష్టాలు అంతా ఇంతా కావు. కొన్ని కాలనీస్ కు వాటర్ సప్లై లైన్లు లేకపోవడంతో ఇప్పటికీ బోరింగ్లపై ఆధారపడుతున్నారు జనం. రామగుండం కార్పొరేషన్లోనూ ఇదే దుస్థితి. పక్కనే గోదావరి నది ఉన్నా జనానికి మంచినీటి ఇక్కట్లు తప్పడం లేదు. జగిత్యాల మున్సిపాలిటీకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీరే ప్రధాన ఆధారం. ఏడాదికి 4 సార్లు ఇక్కడి ధర్మసముద్రం చెరువు నింపితే తప్ప ఇక్కడి ప్రజల తాగునీటి అవసరాలు తీరవు. కానీ ఈసారి వర్షాలు లేక శ్రీరామ్ సాగర్ నీరు వదిలినా ధర్మసాగర్ చెరువులో నీటి మట్టం భారీగా పడిపోయింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మంచినీటి అవసరాలు పెరుగుతున్నాయి. ఇక కోరుట్ల వాసులకు ప్రతిసారి కలుషిత నీరే దిక్కవుతోంది.
వేసవి సంగతి దేవుడెరుగు, మిగతా రోజుల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో విష జ్వరాల పాలవుతున్నారు. 1975లో నిర్మించిన మంచినీటి బావులు, పంప్ హౌస్ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని చెబుతున్నారు స్థానికులు. దీంతో పైపులు తుప్పుపట్టి స్వచ్ఛమైన నీరు అందడం లేదని అంటున్నారు. మాకు వచ్చే వాటర్ కూడా మున్సిపల్ నుంచి వచ్చే వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు. దాన్ని బట్టి మేము వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే ఒక 3 ట్యాంకర్లు పంపిస్తుంది, కానీ దాంతో ఈ కాలనీలో వాటర్ సరిపోవట్లేదు అసలే. మెట్పల్లి వాసులను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నీటి కోసం ప్రజలు మున్సిపాలిటీ ముందు ఆందోళనలు, ధర్నాలు చేయడం కామన్ అయిపోయింది. మున్సిపల్ ఆఫీస్ ముందు ఖాళీ బిందెలతో ధర్నా చేసినా అధికారులు స్పందించడం లేదని మండిపడుతున్నారు జనం. ప్రతి సంవత్సరం ఇదే ప్రాబ్లం అవుతుంది. మాకు వాడవాడలా మంచినీరు కూడా కరువు అవుతుంది. మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కూడా బాగా ఇబ్బందిగా ఉంది. ఎక్కడనో పోయి తెచ్చుకుంటే మంచినీళ్ళు కొనుకొచ్చుకోవడమే కానీ మాకు తాగడానికి మంచినీరు అంటూ లేదు. బోరు బావుల ద్వారా ప్రస్తుతం నీరు అందిస్తున్న దృష్ట్యా వేసవి కాలం సందర్భంగా బోరు బావులన్నీ కూడా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కౌన్సిల్ తరఫున వార్డుకు 2 కొత్తగా వాటర్ సోర్స్ ఉన్న జియాలజిస్టు చూపించిన పాయింట్లలో బోర్లు వేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దక్షిణ కాశీ వేములవాడలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఇక్కడ 3 రోజులకోసారి నీరు వదులుతున్నారు. అప్పుడు కూడా నల్లాలు కనీసం పావు గంట కూడా రావడం లేదు. 10 ట్రాక్టర్లతో రోజుకు 100 ట్రిప్పుల మంచినీరు సప్లై చేస్తున్నా అటు భక్తులకు, ఇటు పట్టణవాసులకు మంచినీరు సరిపోవడం లేదు. పెద్దపల్లిలోని 11 వార్డులకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఇక్కడి ప్రజల డ్రింకింగ్ అవసరాలు తీర్చే పెద్దమ్మ బావి, శాంతినగర్ బావుల ద్వారా 2 రోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నారు. దాహార్తితో తప్పిస్తున్న కరీంనగర్ జిల్లా ప్రజల అవసరాలను తీర్చేందుకు పాలకులు, అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటర్ గ్రిడ్ లాంటి పథకాలతో రాబోయే 4 ఏళ్లలో సమస్యను అధిగమిస్తామని ప్రభుత్వం వైపు చెబుతున్నా ఈ ఎండాకాలం సమస్య ఎలా తీరుస్తామన్నది ముఖ్యంగా మారింది. దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్